ఈ గ్రంథం చాలా విలువైనది, చాలా పరిశుద్ధమైనది, గొప్పది. ఇది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ఈ గ్రంథాన్ని మనకు ఇచ్చింది. ఈ గ్రంథాన్ని ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి చదవాలి, రెండు ధ్యానించాలి, మూడు పరిశోధించాలి. ఈ గ్రంథం మన చేతికి రావడానికి చాలా ప్రాణాలు అనేది పోయింది. చాలా విలువైనది ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే ఈ గ్రంథాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏం చేయాలి, తీసుకెళ్ళి దాచుకోవడం కాదు. ఏం చేయాలండి, గ్రంథాన్ని చదవాలి, గ్రంథాన్ని ధ్యానించాలి, గ్రంథాన్ని పరిశోధించాలి. ఇందులో అనేకమైన విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, మరి గ్రంథాన్ని నిర్లక్ష్యం అనేది చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మరి చదువుకునే వారిగా ఉండాలి. ఎంతో ప్రయాసంతో ఈ గ్రంథాన్ని తీసుకురావడం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ ఆత్మను రక్షించేది దేవుని మాట, మీ ఆత్మలను కాపాడేది దేవుని మాట, దేవుని వాక్యం చాలా విలువైనది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ గ్రంథాన్ని చాలా మంది విలువ అనేది దీనికి ఇవ్వరు, కానీ ఈ గ్రంథానికి విలువ ఇచ్చేవారిగా ఉంటారు. ఎందుకంటే వాక్యం ఏమైందంటే దేవుడే ఉన్నాడు వాక్యం. అందుకని ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి, మీ జీవితాలు మార్చుకోండి. గ్రంథం బైబిల్ మార్గాన్ని చూపిస్తుంది కానీ మతాన్ని మార్చలేదు. క్రైస్తవం అంటే ఏంటంటే మార్గం అండి. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? యేసుక్రీస్తు ప్రభువు ఆయన గురించి ఆయన గురించి వినాలి. ఈ గ్రంథం చాలా విలువైనది. ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి స్పష్టంగా ఈ గ్రంథంలో రాయబడింది. ఆయన ద్వారానే ఎక్కడ చేరుతామండి? పరలోకానికి చేరుతాం. ఆయనే మనకు మార్గం, సత్యం, జీవం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు అన్నది ఇందులోనే ఉంది. అందుకని ఈ గ్రంథాన్ని, పరిశుద్ధమైన గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా చూస్తూ, దీన్ని చదువుకుంటూ, ధ్యానిస్తూ, పరిశోధిస్తూ